నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషమయ్యా, ఆరాధించుకునే విలువైన అవకాశం ప్రభువా. నిన్ను ఆరాధిస్తే, నిన్ను స్తుతిస్తే కోల్పోయినవన్నీ కూడా మేము తిరిగి పొందుకోగలమయ్యా, బాధల నుండి బ్రతికించగలమయ్యా. నీవే లేకపోతే, నీవు నా జీవితంలో రాకపోతే నేనేమైపోదునో యేసయ్యా. మరొక్కసారి నా జీవితంలోనికి నేను ఆహ్వానిస్తున్నానయ్యా. నీవే నా సంతోషము, నీవే నా ఆనందము, నీవే నా సమాధానము ప్రభువా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా.
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ జీవితమే ఒంటరి పోరు ప్రభువా. మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావయ్యా. నేనంటే నీకు ఎంత ఇష్టం దేవా, నేనంటే నీకు ఎంత ప్రేమనయ్యా. నీవు నా తోడుంటే నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు నా తోడు ఉంటే నేను వెనుకంజ వేయలేను ప్రభువా. నేను ముందుకు సాగెదను ప్రభువా. నీ బలము నీ శక్తి నాకు చాలయా. సమస్తమును ఎదుర్కొనేదను ప్రభువా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే ఎంత ప్రేమ ఎంతయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఎంతయ్యా. నేనుండాలేనయ్యా, అవునేసయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. అవును ప్రభువా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. అవును ప్రభువా, నీ తోడే లేకుండా అవును యేసయ్యా, బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ బ్రతుకు లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. యేసయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమను, స్తోత్రం. యేసయ్యా, హల్లెలూయా. రబా షకతల రెబోలా బకాల దరినికా. జీసస్, స్తోత్రం, ఆరాధన, మహిమ, ఆరాధన. రేబోరాల శకతల బరకరందన శక్తిరికన యహోరాల బకాల దరిని రేక్సాల బ్రిఖాన మషోలే బారా శక్తిరికన. స్తోత్రమయ, స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తుతి, స్తుతి. మస్కోల బరిఖర బరా శక్తిరికన బరాషదో రేగోలా బకాల బరిఖర రేస్గాల బ్రిఖాన మషోలే బహరన శక్తిరికన బరాషది రే
రేజల బరకలందరి నీక్ర బ్రాషది రేజల బరకలందరి నీక్ర బ్రాషది రీష్మాదరన శత్రీశ్వర రహోల బరకలందరి నీక్ర బ్రాషది రీష్మ రేజల బరకలందరి నీక్ర బ్రాషది రీష్మ ఆరార బరకలందరి నీక్ర స్తోత్రం స్తోత్రం స్తుతి 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 మహిమ ఆరాధన ఆరాధన ప్రభువా నీవు లేకుండా నేను ఉండలేనయ్యా నీవు లేకుండా నేను ఉండలేనయ్యా బ్రతకలేనయ్యా నీవే నా ఆధారం నీవే నా ఆశ్రయం స్తోత్రం స్తోత్రం స్తుతి 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 ఈరన బకలదరని మహోరల బకలందరిని ఎస్కల మరికర బరాషది రీష్మాదరన శతి రహోల బకారలద జీసస్ జీసస్ యేసయ్యా యేసు మషోకల బరకలందరిని ఈరల బరల శక్తినికర స్తోత్రం 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 స్తుతి 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 మహిమ నీకయ ఆరాధన నీకేనయ్యా స్తుతి స్తోత్రం నాయనా పరిశుద్ధుడా 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 మహోన్నతుడా మహోన్నతుడా మహిమాన్వితుడా తేజోమయుడమైన దేవా సకల మరుషకతల మరినిక్ర మస్గోల మరికన మషోనే యహోరన బకలందరి నిక్ర బ్రాసది రీష్మాదరనశని రస్గాల మరికన మషోలే మహరన శక్తినికర బరాషది హల్లెలూయా 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 జీసస్ జీసస్ మషీహి బకల బరకలందరి కర బరాషది యహోరన బకలందరి కర బ్రాసది రీష్మాదరనశని రస్గాల మరికన మషోలే మహరన శక్తినికర రేమోచల బ్రలాందరి నికర బ్రాసది రీష్మాదరనశని హల్లెలూయా షగర బరకలందరి యహోరన బకలందరి నికర బ్రాసది రీష్మాదరనశని రేమోచల బ్రలాందరి స్తోత్రం స్తోత్రం స్తుతి 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 సోషరన బకలందరి యహోరన బకలందరి నికర బ్రాసది శంబారల శక్తిని కరర బాకలందరి నికర బ్రాసది రీష్మ రేహోల బకలందరి నికర బ్రాసది జీసస్ వి వర్షిప్ యు వి అడోర్ యు వి గ్లోరిఫై యు అయ్యా నిన్నే ఆరాధించదమయ్యా నిన్నే స్తుతించదము నిన్నే గణపరచదము నిన్నే స్తోత్రించదమయ్యా నీకే వందనములు అర్పించదము దేవా నీకే కృతజ్ఞత స్తోత్రములు అర్పించదము దేవా మహోన్నతుడవైన దేవా మహోన్నతుడవైన దేవ మహిమాన్వితుడవైన దేవ స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన స్తోత్రం 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 హల్లెలూయా రబల కరందరి నిక్ర బ్రాషది యహోరల బకలందరి కర బ్రాస్కతరి నీమరణ శరితర రస్గాల బ్రీఖాన మషోలే బహారన శక్తిని కర బరాషది యహీరల బకలందరి నిక్ర బ్రణాసతి రీష్మాదరనశది హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడ స్తోత్రం మహోన్నతుడ స్తోత్రం నాయనా పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. తాళ్ళూరు రాఘవులు ఝాన్సీ కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా బిడ్డలు దైవ భయము దైవ జ్ఞానంలో ఎదుగునట్లుగా ఇల్లు మంచి రేటుకు అమ్ముడు పోవునట్లుగా ప్రభు కృపానుగ్రహము కుటుంబంపై ఎల్లప్పుడూ ఉన్నట్లుగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. ఏరువ యాగారెడ్డి పక్షవాతం నుండి సంపూర్ణ విడుదల స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. చేయవారు ఏరువ సుందరి. ప్రభువా యాగారెడ్డిని మీ పరిశుద్ధ హస్తంతో తాకండి, పక్షవాతము నుంచి ప్రభా విడుదల కలిగించమని అడుగుతున్నామయ్యా. జే మోహన్ కుమార్ మెడికల్ రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినట్టుగా టీ మేరీనిసి 5th క్లాస్లో చేరబోతుండగా దేవుడు మంచి ఆరోగ్యము జ్ఞానము కాపుదల దయచేయమని ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు మార్గరెట్. నవీన్ జీవితంలో కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమ తిరిగి పొందుకునేలా చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి, దేవుని చిత్తానుసారం వివాహం జరిగి తన కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండేలా పాపములన్నిటి నుంచి విడుదల కొరకు మరియు రాధాకు హెచ్బి శాగ్, ఫైబ్రాయిడ్స్, థైరాయిడ్ శరీర అస్వస్థతల నుండి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యము, బంధకాల నుండి విడుదల, దేవుని చిత్త ప్రకారం వివాహం జరగాలని స్పాన్సర్ చేస్తున్నారు.
లలిత అశోక్ సంతాన వరం కొరకు ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. ప్రభా, ఈ దంపతులను దీవించండి. లలిత అశోక్ వారి దాంపత్య జీవితాన్ని ఫలింపచేయండి. గర్భఫలం ధరించుటకు ప్రభా, గర్భఫలము కలిగి ఉండుటకు ఉన్న ప్రతి ఆటంకము శాపము తొలగించబడును గాక. ప్రభువా, నీ చిత్తానుసారముగా గర్భము తెరవబడును గాక. ఎన్ రవీంద్రకి మెడికల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చినట్లుగా నడుము నొప్పి నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, కుటుంబ సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు ఐశ్వర్య. ప్రభువా, ఎన్ రవీందర్ని మీరు తాకండి ప్రభువా. ఆ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా యేసు నామములో అన్నీ కరెక్ట్గా వచ్చునుగాక. ప్రతి రోగము వ్యాధి తొలగిపోవునుగాక. గాలి నేహ జన్మదిన సందర్భముగా గడిచిన 24 సంవత్సరాలు కాచి కాపాడి సంరక్షించిన దేవునికి కృతజ్ఞతగా యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా నేహా అంటోనిపై పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, అలాగే ప్రకాష్ రెడ్డి జ్యోతిలపై పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు గాలి ప్రకాష్ రెడ్డి జ్యోతి కుటుంబము. గాలి నేహ, నీ యొక్క జన్మదిన సందర్భంగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం అంతా కూడా యేసయ్య కృప నీకు తోడై ఉండి నిన్ను నడిపించునుగాక, నీకు మంచి భవిష్యత్తును ప్రసాదించునుగాక. ఒక యవనస్తునికి ఆధ్యాత్మికంగా కలిగిన యువతి మంచి జీవిత భాగస్వామిగా లభించినట్లుగా దేవుని కనికరము, ఆయన సన్నిధి ఆ కుమారుని ఎల్లప్పుడూ ఉండునట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మే నెలలో జరిగిన తెలుగు వడకంలో పాల్గొన్న మా సమస్య గురించి దేవునికి మొరపెట్టగా మా మొర విని మా సమస్యలు పరిష్కారం చేసిన దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు కె సింహాద్రి, లీలావతి, గాయత్రి. ప్రభువా, ఈ యొక్క ప్రార్థన విన్నపాలన్నీ స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను ప్రభువా నీ పరిశుద్ధమైన దివ్య మందస్స సన్నిధిలో సమర్పిస్తున్నాం తండ్రి. ప్రభువా, నీవే వారిని ఆశీర్వదించుము, నీవే వారిని దీవించుము. ప్రకాశవంతమైన నీ వెలుగు వారి మీద ప్రకాశించునుగాక. మా ప్రార్థనలన్నీ ప్రభువా ధూపం వలె నీ సన్నిధిని చేరునుగాక. ప్రభువా, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా వచ్చునుగాక. వివాహం జరగాలని చూస్తున్న వారికి వివాహం జరుగునుగాక. గర్భఫలం కావాలని ఎదురు చూస్తున్న వారికి గర్భఫలము, బిడ్డలు సంతాన వరము పొందుకుందురుగాక. ఎవరైతే ప్రభువా బిజినెస్ పరంగా కానీ సెటిల్మెంట్ పరంగా కానీ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. రబరల శక్తిరి కరందరన సక్రి బ్రలాందరి యహోరల కరందరన శక్తిరి మెహరల బాకరందరి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నైనా, నీకే మహిమ ఆరాధన. ఈ ప్రార్థనలన్నిటి కూడా జవాబు లభించునుగాక యేసు నామములో ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రత్యేకముగా దివ్యవాక్కు కుటుంబ సభ్యుల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. టుడే వి స్పెషల్లీ ప్రే ఫర్ ద డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్. ఒక్క మాట చెప్పాలంటే ప్రియులరా, మీరు మాతో నిలబడకపోతే, మీరు మాకు సహాయం చేయకపోతే, ఈ కేంద్రం కోసం మీరు ప్రార్థన చేయకపోతే, ఈ కేంద్రానికి ఆర్థికంగా ప్రియులరా సహాయాన్ని అందించకపోతే, ఈ కేంద్రాన్ని, ఈ వడక కేంద్రాన్ని, రిట్రీట్ సెంటర్ని నడిపించటం అనేది అసాధ్యం. చాలా కష్టతరం, చాలా కష్టతరం. గత 30 సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాలు ఈ కేంద్రంతో నిలబడ్డాయి. కనుక ఈరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు మాతో 30 సంవత్సరాలు నిలబడ్డారు కనుక మరి ఇంకా రాబోయే దినములలో మీతో పాటు అనేక మంది ఈ యొక్క డివైన్ వర్డ్ ఫ్యామిలీలో సభ్యులుగా చేరబోతున్నారు. మరి వారందరి కోసం ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మీ యొక్క పాత్ర అనేది ఈ యొక్క కేంద్రంలో, ఈ రిట్రీట్ సెంటర్ నడిపించటంలో, పరిచర్యలో, దేవుని సేవ చేయటంలో చాలా ప్రముఖమైన పాత్ర. యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో, అపోస్తుల పరిచర్యలో మనం చూసినట్లయితే అనేక మంది భాగస్థులయ్యారు. సువార్త ప్రచారము అనేది, వేద వ్యాపకం అనేది ప్రియులారా ఒక్క వ్యక్తి చేసేది కాదు. ఇది అనేక మంది సహకారం ఉంటేనే. బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో అనేక మంది యేసు సేవకు, అలాగే అపోస్తుల సేవకు, పరిచర్యకు తోడ్పడ్డారు. అందుకనే మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ఎంతో గొప్పగా సాగింది. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయము 2-3 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంది. అపవిత్రాత్మల నుండి, రోగముల నుండి స్వస్థులైన కొందరు స్త్రీలను ఆయన వెంట ఉండిరి. 7 దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దల మరియమ్మ, హేరోదు గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహానమ్మ, సుజానమ్మ, వారి నిత్యావసరములకు తోడ్పడుచున్న
పెక్కుమంది స్త్రీలను వెంట వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులరా, యేసుక్రీస్తు ద్వారా పరిచర్య ద్వారా స్వస్థత పొందుకున్నవారు, విడుదల పొందుకున్నవారు, బంధన విడుదల పొందుకున్న వారందరూ కూడా యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో భాగస్థులయ్యారు. వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభునకి సపరిచర్యలు చేశారు. పరిచర్యలో భాగస్థులై వారికి తోడుగా నిలబడ్డారు, అండగా నిలబడ్డారు. అలాగే మీలో ఎంతోమంది ఈ కేంద్రం ద్వారా ఆశీర్వదించబడి, ఈ కేంద్రం ద్వారా స్వస్థపరచబడి, ఈ కేంద్రం ద్వారా విడుదల పొందుకొని ఎంతోమంది దివ్యవాకు కుటుంబంలో సభ్యులుగా ఉన్నారు. కనుక మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే వీరందరూ కూడా, ఈ స్త్రీలందరూ కూడా, మగ్దల మరియమ్మ కానీ, యోహానమ్మ కానీ, సుజానమ్మ కానీ, మరి ఇతరులందరూ కూడా యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో భాగస్థులు, అపోస్తుల యొక్క పరిచర్యలో భాగస్థులు. అలాగే మనం చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలలో మనం ఈ విధంగా చూస్తున్నాం. పాస్కా పండుగకు 6 దినములు ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామము. అక్కడ యేసుకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేయుచుండెను, లాజరు పంక్తిలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఇక్కడ మనం చూసినట్లయితే లాజరు, మార్త, మరియా ఈ కుటుంబము యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో భాగస్థులు. వాళ్ళు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కలిసి ఆయన యెరూషలేము నగరానికి వచ్చినప్పుడు ఈ బెతాని గ్రామానికి వెళ్ళేవాడు, అక్కడ బస చేసేవాడు. ఆ కుటుంబము ఆయనకి, ఆయన శిష్యులకి బాసటగా నిలబడ్డారు, అండగా నిలబడ్డారు, ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళు రాత్రి పడుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు, ఆ యొక్క వసతిని ఏర్పాటు చేశారు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో భాగస్థులుగా ఉన్నారని చెప్పి మనం మర్చిపోకూడదు. ప్రియులారా, సువార్త సేవ అనేది ఒక్క వ్యక్తి చేసేది కాదు. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. అందరం తలా ఒక చెయ్యి వేస్తేనే మనం దేవుని రాజ్యాన్ని స్థాపించవచ్చు. కేవలం యేసుక్రీస్తు ప్రభు, ఆయన దేవుడై ఉన్నాడు, ప్రభువై ఉన్నాడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడ్డాడు. అయినా కానీ ఆయనకు 12 మంది అపోస్తులు, 72 మంది శిష్యుల అవసరం ఏర్పడింది. ఆయన ఒంటరిగా సేవ చేయలేదండి, ఒంటరిగా గ్రామాలు తిరగలేదండి, ఒంటరిగా దయ్యాలను వెళ్ళగొట్టలేదు, ఒంటరిగా స్వస్థపరచలేదండి. ఆయన ఒక టీంతో, బృందంతో కలిసి పనిచేశాడు. సేవ అనేది ఒక్కడు చేసేది కాదండి, బృందంతో కలిసి చేసేది. అందరం తలా ఒక చెయ్యి వేస్తేనే మనం దేవుని రాజ్యాన్ని స్థాపించగలం. కనుకనే ప్రియులరా, ఈ డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్, దివ్యవాకు కుటుంబ సభ్యులు గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఎస్విడి సంస్థతో, గురువులతో కలిసి మీరు పరిచర్య చేస్తున్నారు. మీరు ప్రత్యక్షంగా ఇక్కడ మైక్ పట్టుకొని దేవుని వాక్యం బోధించకపోవచ్చు, కానీ మీరు అందించే సహాయం ప్రియులరా, ఇక్కడ ఆదివారం భోజనాలు పెట్టడానికి, వడకాలు నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరిచ్చే ఆర్థిక సహాయము ఎంతో మందికి ప్రియులరా, ఆదివారం భోజనం పెట్టడానికి, ఎంతో మంది వడకాలలో పాల్గొనడానికి. ఎందుకంటే వడకానికి వచ్చిన వాళ్ళు 5 రోజుల పాటు వరకు భోజనం పెట్టాలంటే ప్రియులరా, ఇచ్చే 1000 రూపాయలు కానీ, 500 కానీ, 600 కానీ రూపాయలు సరిపోవద్ది. బయట ఒక్కరోజు ఒక్క పూటకే సరిపోతాయి ఒక వ్యక్తికి. అలాంటిది 5 రోజుల పాటు మనం భోజనం పెడుతున్నాం. వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మనము చూసుకుంటున్నాం. ప్రీచర్స్ కానీ, కౌన్సిలర్స్ కానీ, కన్ఫెసర్స్ కానీ, సింగర్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, వాళ్ళందరినీ కూడా మనం చూసుకుంటున్నాం. ఇలా మేము వడకాలు నడిపించగలుగుతున్నామంటే, ఆదివార ప్రోగ్రాం నడిపించగలుగుతున్నామంటే, ఈ సెంటర్ని మేము నిర్వహించగలుగుతున్నామంటే మీరు అందించే ఆర్థిక సహాయమే అని చెప్పి మీరు కూడా పరిచర్యలో భాగస్థులు ప్రియులారా. ఇంకా అనేక మంది కుటుంబాలు ఈ యొక్క దివ్యవాకు కుటుంబంలో చేరాలని, అనేక మంది యొక్క సెంటర్ లేవనెత్తబడడానికి, ఇంకా గొప్ప గొప్ప పనులు, ఆధ్యాత్మికమైన పనులు, దేవుని రాజ్యం స్థాపించబడడానికి, ఈ సెంటర్ బలీయంగా ఉపయోగించబడడానికి ప్రియులారా అనేక మంది ముందుకు రావాలని చెప్పి మీరు ప్రార్థన చేయవలసిందిగా నేను మీకు ప్రత్యేకముగా ఈరోజు మనవి చేస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే మీ సహాయం లేకపోతే ఇది అసాధ్యమని మీరు మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ముఖ్యంగా మనం చూసినట్లయితే పౌలు గారి పరిచర్యలో, పౌలు గారి జీవిత చరిత్రలో, ఆయన పరిచర్యలో ప్రియులారా అనేక మంది భాగస్థులుగా ఉన్నారు. తిమోతి కానీ, మార్కు కానీ, సిలాసు కానీ, బర్నబా కానీ, ఇలా అనేక మంది ఆయనకు తోడుగా నిలబడ్డారు. అనేకమైన కుటుంబాలు పరిచర్య చేయటానికి, సేవ చేయటానికి పౌలు గారితో నిలబడ్డాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు చదివితే, అకీలా అండ్ ప్రిస్కిల్లా కుటుంబము, ఈ కుటుంబము ప్రియులరా పౌలు గారితో నిలబడ్డారని మనం చదువుతున్నాం. అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్విలా అను పేరుగల యూదుని కలుసుకొనెను.
అతడు తన భార్యయగు ప్రిసిల్లాతో అప్పుడే ఇటాలియా నుండి వచ్చి ఉండెను. ఏలైనా క్లౌదియా చక్రవర్తి యూదులందరూ రోము నగరమును వదిలి వెళ్ళవలనని శాసించి ఉండెను. పౌలు వారిని చూచుటకు పోయి తానును వారి వలె గుడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పని చేయుచుండెను. చూడండి, పౌలు గారు అకీలా మరియు ప్రిస్కిల్లా కుటుంబంతో కలిసి పనిచేశాడని రోమాపత్రిక 16వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదివితే వాళ్ళు పరిచర్యలో సంఘములో భాగస్థులుగా ఉన్నారని చెప్పి మనకు అక్కడ వాక్యం తెలియజేస్తుంది. రోమాపత్రిక 16వ అధ్యాయం 3 నుంచి 5 వరకు. క్రీస్తు యేసు సేవలో నా తోడి పనివారగు ప్రిస్కాకును అక్విలాకును నా శుభాకాంక్షలు. ఇక్కడ పౌలు గారు చూడండి, క్రీస్తు యేసు పరిచర్యలో నాకు తోడుగా నిలబడిన అక్విలా ప్రిసిల్లాకి నా యొక్క శుభాకాంక్షలను పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ కుటుంబము పౌలు గారితో దేవుని యొక్క పరిచర్యలో క్రీస్తుని రాజ్యము స్థాపించడంలో వాళ్ళు భాగస్థులయ్యారు. వాళ్ళ ఇంటినే ఒక సంఘము సమావేశం అవ్వడానికి వాళ్ళు మార్చివేశారు. ఇంతగా పరిచర్య, ఒక కుటుంబము ఒక దైవ సేవకునితో నిలబడ్డది. ఆ దైవ సేవకునితో నిలబడ్డప్పుడు ఆ కుటుంబం కూడా దీవించబడింది ప్రియులారా, ఆ కుటుంబం కూడా ఆశీర్వదించబడింది. ఈరోజు మీరు గురువులతో నిలబడితే, దేవుని యొక్క పరిచర్యతో నిలబడితే దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. మీరు చేసే సేవ, మీరు చేసే సహాయం ప్రియులారా దేవుడు ఎప్పుడు కూడా మరచిపోడు ప్రియులారా. మీరు దేవుని రాజ్యం కడితే, మీరు దేవుని మందిరం కడితే ప్రభు మీ ఇంటిని కడతాడు, మీ వంశాన్ని కడతాడు, మీ బిడ్డల్ని కడతాడు ప్రియులారా. అలాగే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ లూదియా అనే కుటుంబము పౌలు గారిని తమ ఇంటికి ఆహ్వానించారు. చదువుదామా? ఒకనాడు ఆమెయు ఆమె ఇంటి వార్లను జ్ఞానస్నానం పొందిరి. నేను ప్రభువునందు నిజమైన విశ్వాసం గలదానని మీరు నిశ్చయించి ఉన్నచో మా ఇంటికి వచ్చి బస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందులకు సమ్మతింపవలసి వచ్చెను. చూడండి, పౌలు గారు అక్కడ లూదియా, దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంట. ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆమె జ్ఞానస్నానం పొందుకున్నది. మరి పౌలును తన ఇంటికి ఆహ్వానించి తన ఇంటినే ఒక సేవా కేంద్రముగా మార్చివేసింది. ఈ కుటుంబం కూడా యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో భాగస్థులైపోయారు. పౌలు గారి యొక్క పరిచర్యలో భాగస్థులైపోయారు, ఆతిథ్యం ఇచ్చారు ప్రియులరా. అలాగే మనం చూస్తున్నాం 16వ అధ్యాయంలో ఆ యొక్క జైలరు అపోస్తుల కార్యములు 16:30 నుంచి 34 చదివితే ఆ చెరసాల అధికారి పౌలు గారితో నేను ఎలా రక్షణ పొందుకుంటానని ఆయన రక్షింపబడిన తర్వాత తాను తన కుటుంబం అంతా కూడా జ్ఞానస్నానం పొందుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పౌలు గారి యొక్క గాయాలన్నింటినీ కడిగి కట్టుకట్టారు. వాళ్ళు ఆనందంతో సేవ చేశారు. రక్షింపబడిన కుటుంబం అనేది ప్రియులరా దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో భాగస్థులు కావాలి. దేవుని యొక్క సేవలో పరిచర్యలో భాగస్థం కావాలి. అలాగే మనం చూస్తున్నాము పౌలు గారితో తోడుగా నిలబడ్డ ఇంకొక కుటుంబము ఫిలోమిన్కి రాసిన లేఖ 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదివితే ప్రియులరా ఈ కుటుంబం అనేది పౌలు గారితో నిలబడ్డారని చెప్పి మనం వాక్యములో చూడొచ్చు. క్రీస్తు యేసు కొరకు బందీ అయిన పౌలు మన సోదరుడు తిమోతి మాకు ప్రేమ పాత్రుడును తోడి పనివాడును అయిన ఫిలోమినునకు మన సహోదరియగు అప్సియకును మన తోడి సైనికుడగు అర్ఫిప్పునకును నీ ఇంట సమావేశమగు దైవ సంగముకును వ్రాయినది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా పౌలు గారు అంటున్నారు. సేవలో సహభాగస్థుడైన ఫిలోమోను తన ఇంటినే దైవ సంఘముగా మార్చివేశాడు. దైవ సంఘము ప్రార్థన చేసుకోవడానికి, ఆరాధన చేసుకోవడానికి తన ఇంటిని అర్పించాడు ఆయన. అంటే వీరు ప్రత్యక్షంగా పరోక్షంగా పౌలు గారి యొక్క సేవలో వారందరూ కూడా భాగస్థులయ్యారు. పౌలు గారి యొక్క సేవకు మద్దతుగా నిలబడ్డారు. నువ్వు వాక్యం బోధించు, ప్రజల్ని మా ఇంట్లో సమావేశపరుస్తాం, దేవుని వాక్కు మా ఇంటి ద్వారా బోధింపబడేలా, మా ఇంట్లో బోధింపబడేలా, ప్రార్థన జరిగేలా మేము చూస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా పౌలు గారితో నిలబడ్డారు ప్రియులరా. అలాగే మనం చూసినట్లయితే రోమాపత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ గయాస్ అనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కూడా తన పౌలు గారికి మద్దతుగా నిలబడ్డాడు. సేవ చేయడానికి, సంఘము స్థాపించబడడానికి తన వంతు పాత్ర పోషించాడని మనం మర్చిపోకూడదు. ఇలా ఆతిథ్యం ఇవ్వటమే కాదండి, అనేక మంది పౌలు గారి యొక్క పరిచర్యలో ఆర్థిక సహాయాన్ని అందించిన సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 15-16 వచనాలు చదివినట్లయితే ఆ ఫిలిప్పు సంఘము ఏ విధంగా సహాయాన్ని అందించిందో పౌలు గారే స్వయంగా మాట్లాడుతున్నారు. ఒకసారి చదువుదామా? తెస్సలోనికలో నాకు సాయమునకు అవసరమైనప్పుడు పెక్కుమార్లు మీరు నాకు సాయం పంపితిరి,
కానుకలు పొందవలనని నాకు కోరిక ఉన్నదనుకొందురేమో, అట్లు కాదు, మీ లెక్కకు విస్తార ఫలము కలగవలనని కోరుచున్నాము. ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవాలని నా కోరిక కాదు, సంఘాలను స్థాపించడానికి, పరిచర్య చేయడానికి, దేవుని రాజ్యము నిర్మించడానికి ప్రియులారా ఆర్థిక సహాయం కావాలి. అందుకనే ఫిలిప్పు సంఘము పౌలు గారి యొక్క పరిచర్య కొనసాగటానికి, దేవుని రాజ్యం స్థాపించడానికి, ప్రేషిత కార్యం కొనసాగటానికి ఆర్థికమైన సహాయాన్ని అందించారు. కాబట్టి పౌలు గారు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఉదారత్వాన్ని ఆయన ప్రశంసిస్తున్నారు. వాళ్ళ యొక్క ఉదారత్వాన్ని ఆయన మెచ్చుకుంటున్నాడు. మీ యొక్క ఉదారత్వం ఎంత గొప్పదని చెప్పి ఆ ఫిలిప్పు సంఘాన్ని బట్టి ప్రియులారా దేవునికి వందనాలు అర్పిస్తున్నారు. అవును ప్రియులారా, దేవుని సేవ చేయాలంటే, పరిచర్య జరగాలంటే ఆర్థిక సహాయం కావాలి. ఆర్థిక సహాయం లేకపోతే పనులు ముందుకు జరగలేవు. అలాగే మనం చూస్తున్నాము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాలలో, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాలలో కూడా మనం చూస్తున్నాము. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. ఇక్కడ అంతియోకు సంఘం పౌలు గారి కోసం, బర్నబా కోసం ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. కేవలం ఆర్థిక సహాయమే కాదు, ప్రార్థనా సహాయం. ఆ ప్రార్థనా సహాయం ఎలా? వాళ్ళు పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ మాట్లాడేటంతగా, పరిశుద్ధాత్మ నడిపించేటంతగా వారు ఉపవాసం ఉండి పౌలు గారి కోసం, బర్నబా కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈ కేంద్రం కోసం మోకరించి ప్రార్థన చేసే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, దివ్యవాకు కుటుంబాలు. కేవలం ఆర్థిక సహాయమే కాదండి, ఈ కేంద్రం కోసం కన్నీరు కారుస్తున్న వాళ్ళు, భారముతో ఈ కేంద్రం ఎదగాలని, భారముతో ఈ కేంద్రం అనేక మందికి ఆశీర్వాదంగా మారాలని, ఇక్కడ జరిగే వడకాలు కానీ, ఆదివార ప్రార్థన కానీ, శుక్రవార ప్రార్థన కానీ, ఫాదర్ల గురువుల ప్రార్థన కానీ అనేక మందికి దీవెనగా మారాలని కన్నీరు కార్చే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. అందుకే ఈరోజు ప్రత్యేకముగా దివ్యవాకు కుటుంబ సభ్యులని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ఈ యొక్క దివ్యవాకు కుటుంబంలో సబ్స్క్రైబర్స్గా చేరాలని చెప్పి, అనేక మంది ఈ యొక్క దివ్యవాకు కుటుంబంలో చేరాలని ఆర్థికంగా, ప్రార్థనాపరంగా ఈ కుటుంబాన్ని, ఈ యొక్క దివ్యవాకు కేంద్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటంలో, దైవరాజ్య స్థాపన చేయటంలో మీ వంతు సహకారాన్ని, సహాయాన్ని అందించాలని, దేవుడు మేము దీవించిన విధానాన్ని బట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉదారత్వముతో ముందుకు వచ్చి ప్రియులారా ఈ యొక్క కేంద్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే బాధ్యత మన మీద ఉంది. ఇది మన తెలుగు రాష్ట్రాలకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప బహుమానం అండి. ఎక్కడా ఇలాంటి గొప్ప అవకాశం లేదు. చాలా రాష్ట్రాలలో ఇలాంటి ఒక మందిరం అనేది లేదు, ఇలాంటి గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదకరమైన భవనం అనేది లేదు, ప్రాంతం అనేది లేదండి. ఈ మందిరం ద్వారానే అనేక మంది ప్రొటెస్టాంట్ పాస్టర్స్ కూడా అభిషేకం పొందుకొని దేవుని పరిచర్య చేస్తున్నారని మనం మర్చిపోకూడదు. అనేక మంది పరిచర్య చేస్తున్నారు పిల్లలా. ఈ కేంద్రము అనేక మంది విభాగాలుగా పాస్టర్స్ కానీ, దైవజనులు కానీ అభిషేకం పొందుకొని సొంతగా మినిస్ట్రీస్ నడిపిస్తున్నారు. అంతగా దేవుడు దీనిని ఆశీర్వదించాడు. మన తెలుగు రాష్ట్రాలలో మన కోసం ఏర్పాటు చేయబడిన ఈ కేంద్రాన్ని మనం పరిరక్షించుకోవాలి, దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. కనుక ప్రియులారా మీరందరూ కూడా ముందుకు రావాలి, ప్రార్థన చేయాలి, ముందుగా ప్రార్థన చేయాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. అలాగే మనం చూస్తున్నాం కొరింథీ సంఘము 2వ కొరింథీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 8-9 వచనాలలో పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అట్లు చేయుట తప్ప మీ వద్ద నేను పనిచేయుచున్నప్పుడు ఇతర క్రీస్తు సంఘములు నన్ను పోషించినవి కదా, అనగా మీకు సాయమునొచ్చుటకు వారి వద్ద దొంగలించి తిని అనుటయే కదా. అంతేకాక నేను మీతో ఉన్న సమయమున నాకు ధన సహాయము అవసరమైనప్పుడు మిమ్ము బాధింపలేదు. ఏలైనా మాసిడోనియా నుండి వచ్చిన సోదరులే నాకు అవసరమైన అన్నీయూ తెచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు. ఆయనకు అవసరమైనప్పుడు, పరిచర్యలో ధన సహాయం అవసరమైనప్పుడు మాసిడోనియా నుంచి కొంతమంది ప్రజలు ఆ యొక్క ధన సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని తీసుకొని వచ్చి పౌలు గారి చేతిలో పెట్టారు. ఇక్కడ అనేక మంది డోనర్స్ వచ్చి ప్రియులరా దేవుని మీద ఉన్న విశ్వాసంతో, దేవుడు వారి జీవితంలో చేసిన గొప్ప కార్యములను బట్టి గురువుల చేతిలో ఆ యొక్క డబ్బు పెడుతున్నారు. ఏ విధంగా మాసిడోనియా నుంచి వచ్చిన వాళ్ళు పౌలు గారి చేతిలో పెట్టారో ఇక్కడ అనేక మంది గురువుల చేతిలో పెట్టి ఈ కేంద్రాన్ని నడిపించండి ఫాదర్, ఇక్కడ అవసరాలు తీర్చండి ఫాదర్, ఇక్కడ ఏమైతే అవసరం ఉందో ఆ అవసరం కోసం డబ్బు వాడండి ఫాదర్ అని చెప్పి ఎంతో ఉదారత్వంతో, నమ్మకంతో ప్రియులరా మాతో నిలబడుతున్నారు. చూడండి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఎంతమంది, ఒక మాట చెప్పాలంటే ప్రియులరా, ఒక్కరోజు 40 మందికి భోజనం పెడుతున్నాం మేము. రోజుకి 40 మందికి, పూటకి మధ్యాహ్నం పూట 40 మందికి కేంద్రంలో భోజనం పెడుతున్నాం. 40 మందికి భోజనం పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారి ఊహించండి.
అంతమంది పనిచేస్తున్నారు సెంటర్లో, అంతమంది ఈ యొక్క పరిచర్యలో భాగస్థులు అయ్యారు. ఇదంతా కూడా మీరు చేసిన ఆర్థిక సహాయం వల్లనే, మీరు మాతో నిలబడటం వల్లనే ప్రియులారా మేము ఇది ముందుకు సాగగలుగుతున్నాం, ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మీరు మాతో నిలబడకపోతే, దేవునితో నిలబడకపోతే, పరిచర్యలో నిలబడకపోతే, దైవరాజ్య స్థాపనకి మీరు భాగస్థులు కాకపోతే ప్రియులారా ఈ కేంద్రాన్ని నడిపించటం చాలా చాలా కష్టం ప్రియులారా. అందుకే ఈరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఈరోజు దివ్యవాకు కుటుంబ సభ్యులందరినీ కూడా మీ ప్రార్థనలో ఎత్తిపట్టండి. ప్రభు దివ్య సప్రసాద సన్నిధిలో, ప్రభు సన్నిధిలో మీ ప్రార్థనలో దివ్య వాక్కు కుటుంబ సభ్యుల కోసం మీరు ప్రార్థన చేయండి. అలాగే రాబో దినములలో అనేక మంది ఉదారత్వముతో ఈ కేంద్రం కోసం నిలబడేలా, పరిచర్య కోసం నిలబడేలా, గురువుల కోసం నిలబడేలా, ఈ కేంద్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, ఆశీర్వాదకరంగా మార్చడానికి, వచ్చే ప్రజలకి భోజనం పెట్టేలా, వడకాలకి వచ్చే వారందరికీ కూడా సరి అయిన భోజనం పెట్టేలా, ఇక్కడ పనిచేస్తున్న వారందరికీ కూడా సరి అయిన భోజనాలు పెట్టేలా, అందరినీ కూడా ముందుకు నడిపించుకొని వెళ్ళేలా మీ అందరూ కూడా మీ అనేక మంది సహాయం చేయడానికి ముందుకు రావాలని చెప్పి ప్రియులారా మీరు ప్రార్థన చేయండి. ఆర్థిక సహాయం లేకపోతే పరిచర్య చేయలేమండి. ఆర్థిక సహాయం లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము. గురువులుగా మేము జాబులు చేయట్లేదండి, గురువులుగా మేము పరిచర్య చేస్తున్నాం, వాక్య పరిచర్య చేస్తున్నాం, దేవుని రాజ్యాన్ని స్థాపిస్తున్నాం. కానీ మీరు కుటుంబ సభ్యులుగా మాతో నిలబడాలని ఆ రోజు యెహోషువ పలికాడు. నేను నా కుటుంబము ప్రభుని మాత్రమే సేవిస్తామన్నారు. ప్రియులారా ఆ యెహోషువ తన కుటుంబం వలె మీరు కూడా పరిచర్యలో భాగస్థులు కావచ్చు, లుదియా వలె మీరు కూడా పరిచర్యలో భాగస్థులు కావచ్చు, ఫిలోమిను వలె మీరు కూడా పరిచర్యలో భాగస్థులు కావచ్చు, సుజానమ్మ, యోహానమ్మ, మగ్దల మరియమ్మ ఏ విధంగా పరిచర్యలో భాగస్థులు అయ్యారో, యేసుక్రీస్తు పరిచర్యలో నిలబడ్డారో మీరు కూడా మాతో నిలబడవచ్చండి. ఏ విధంగా ప్రిస్కిల, అక్విల ఏ విధంగా పౌలు గారితో నిలబడ్డారో మీరు కూడా మాతో నిలబడాలని చెప్పి మాట్లాడుతున్నామండి. ఏ విధంగా ఫిలిప్పు సంఘము, మాసిడోనియా సంఘము, అంతియోకు సంఘము పౌలు గారి యొక్క పరిచర్యలో తోరుగా నిలబడ్డారో మీరు కూడా మాతో పాటు నిలబడాలని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రియులారా. అలాగే ప్రియులారా ఎంతోమంది మనం చేయి కలిపితేనే పరిచర్య చేయగలం. మళ్ళొక్కసారి చెప్తున్నాను, పరిచర్య అనేది, దైవరాజ్య స్థాపన అనేది ఒక్క వ్యక్తి చేసేది కాదు. అందరూ సహకరిస్తేనే, అందరూ కలిసి పనిచేస్తేనే మనం దేవుని రాజ్యాన్ని స్థాపించగలం. ఈరోజు ఎంతో అవసరం ఉంది. దుష్టుడు లోకాన్ని పట్టుకుంటున్నాడు, యవనస్తులను పట్టుకుంటున్నాడు, బిడ్డల్ని పట్టుకుంటున్నాడు, సమాజాన్ని పట్టుకుంటున్నాడు, గర్జించు సింహమలే తిరుగుతున్నాడు. దుష్టుని కార్యములు నాశనం చేయాలంటే ఇలాంటి కేంద్రాలు, ప్రార్థన చేసే కేంద్రాలు కావాలి, వాక్య పరిచర్య చేసే కేంద్రాలు కావాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. అందుకనే మనందరం కూడా భక్తితో ప్రార్థన చేద్దాం. అందరం కూడా లేచి నిలబడదామా? లేచి నిలబడి మనందరం కూడా నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవిస్తామని చెప్పి ఆ పాట పాడుతూ మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. ఎర్ర సముద్రము అడ్డు వచ్చిన మేము భయపడము. దేవుని హస్తం మనల్ని కాపాడును, ఎల్లప్పుడూ మనల్ని దీవించును. ఎర్ర సముద్రము అడ్డు వచ్చినా మేము భయపడము. ఎర్ర సముద్రము అడ్డు వచ్చినా మేము భయపడము. దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవింతుము. దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కూడా మోకరించుదామా కొద్దిసేపు. ఈ యొక్క ఆరాధన ముగిస్తున్న సమయంలో మరొక్కసారి ఈ కేంద్రాన్ని మనం దేవునికి అర్పించుదాం. ఈ కేంద్రానికి సహాయపడుతున్న దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభువా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. గత 30 సంవత్సరాలుగా ఈ కేంద్రంతో నిలబడిన ప్రతి కుటుంబాన్ని నీకు అర్పిస్తున్నామయ్యా. ప్రతి కుటుంబాన్ని, వారి కుటుంబాలను నీకు అర్పిస్తున్నాం ప్రభువా. అయ్యా, రాబో దినములలో ఇంకా నువ్వు ఈ కేంద్రంతో నిలబడటానికి ఎన్నో కుటుంబాలను పైకెత్తబోతున్నావు, లేవనెత్తబోతున్నావు. నీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, ఈ కేంద్రము నడిపించబడటానికి, ఈ కేంద్రాన్ని నిర్వహించడానికి కావలసిన అనేకమైన సహాయము, ప్రార్థనా సహాయము ప్రభువా, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ప్రభువా, వారిని దీవించుము దేవా. వారి కుటుంబాలలో ఎలాంటి అవసరతలు ఉన్నాయో ప్రభువా నీవు ఎరిగి ఉన్నవాడవయ్యా. వారు ఏ అవసరములో ఉన్నారో, ఏ ఇబ్బందులలో ఉన్నారో ప్రభువా, ఇదిగో ఈ దివ్య మందసం దగ్గర మేము ప్రార్థన చేస్తుంటే ప్రభువా, ఇక్కడ నుండి నీ సన్నిధి వారిని తాకునుగాక. వారి కుటుంబాలకు సమాధానము కలుగునుగాక. వారు నూతనీకరించబడుదురుగాక. రోగముల నుంచి, వ్యాధుల నుంచి వారికి స్వస్థత కలుగునుగాక. బంధకాల నుంచి విడుదల కలుగునుగాక. శాపముల నుంచి విడుదల కలుగునుగాక. వారి కోసం మూయబడిన ద్వారములు తెరవబడునుగాక. ఎలాంటి పరిస్థితులు వారి జీవితంలో ప్రయోజకులు కాకుండా, ముందుకు వెళ్లకుండా ప్రతిఘటిస్తున్నాయో ప్రభువా, ఏ దుష్టాత్మలు, దుష్టశక్తులు
అడ్డపడుతున్నాయో, ప్రతిఘటిస్తున్నాయో, ఆ అడ్డంకులన్నీ కూడా నజరేయుడగు యేసు నామములో తొలగిపోవునుగాక, ఆమేన్. తొలగిపోవునుగాక. ఆమేన్. ఆ కుటుంబాలకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఆ కుటుంబాల ద్వారా నీ రాజ్యము, దైవ రాజ్యము స్థాపించబడునుగాక. ఆమేన్. ప్రభువా, ఈ యొక్క దివ్యవాకు కుటుంబములో ఎవరెవరైతే భాగస్థులుగా ఉన్నారో ప్రభువా, వారందరిని దీవించమని అడుగుతున్నామయ్యా. ఆమేన్. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమేన్. ఈరోజు కథోలిక తిరుసభ పునీత అంతోని వారి పండుగ జరుపుకుంటుండగా ప్రభు అంతోని వారి ప్రార్థనా సహాయ బలం వలన ప్రభు అనేకమైన కుటుంబాలు పరిచర్యలో భాగస్థులగుదురుగాక. ఆమేన్. అనేకమైన కుటుంబాలు పరిచర్య చేయుదురుగాక. ఆమేన్. అనేకమైన కుటుంబాలు ప్రభు ఆర్థిక సహాయాన్ని అందించులాగున వారు ప్రేరేపించబడుదురుగాక. ఆమేన్. పౌలు గారితో ఎలా నిలబడ్డారో సంఘాలు నిలబడ్డాయో ప్రభు, ఈ కేంద్రముతో తెలుగు రాష్ట్రాలకి ప్రభు ఏ విధంగా ఈ కేంద్రాన్ని దీవెనగా మార్చావో ప్రభు, మా ఈ ప్రజలందరూ కూడా ప్రభు ఈ కేంద్రముతో నిలబడేలా నీ యొక్క దైవ సహాయాన్ని అందించమని అడుగుతున్నామయ్యా. ఆమేన్. ప్రేరేపణ కలిగించమని అడుగుతున్నామయ్యా ప్రభు. ఆమేన్. అయ్యా తండ్రి, నీవే మాకు ఆదరువుగా ఉండుము, నీవే మాకు బాసటగా ఉండుము, అవును నీవే మాకు సహాయముగా ఉండుము దేవా. అవును నీ కృప యేసయ్యా. మాకు దయచేయము దేవా, ఆమేన్. నీ కృప మాకు దయచేయము దేవా. ఆమేన్. ఇదిగో ఈ రోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను నీకు అర్పిస్తున్నామయ్యా. ప్రతి బిడ్డను నీకు అర్పిస్తున్నాం ప్రభువా. ఇదిగో మా పరిచర్యలో భాగస్థులైన వారిని, ఇన్మేట్స్ని, సిస్టర్స్ని, వర్కర్స్ని, టెక్నీషియన్స్ని, మ్యూజిషియన్స్ని ప్రభా ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుతున్నాం. ఆమేన్. దీవించుము దేవా. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండబోతున్నారో, ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించబోతున్నారో వారిని నీ పరిశుద్ధ ఆత్మతో నింపము దేవా. ఆమేన్. వారు చేసే ప్రతి ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి వచ్చునుగాక. ఆమేన్. ధూపం వలె నీ సన్నిధికి వచ్చునుగాక ప్రభువా. ఆమేన్. ఆశీర్వదించి దీవించుము దేవా. ఆమేన్. ఎవరైతే ఈరోజు స్పాన్సర్ చేసి ఉన్నారో ప్రభా, ఆ స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాన్ని నీ పాదముల చెంత సమర్పిస్తున్నామయ్యా. ప్రభా, వారి కుటుంబాలలో, వారి బిడ్డల జీవితాలలో, వారి జీవితాలలో ఎలాంటి కార్యములు జరగాలని ప్రభా, ఇక్కడ ఉన్న గురువుల మీద నమ్మకం ఉంచి ప్రభా, వారు ప్రార్థిస్తారని ప్రభా నమ్మకంతో వారు స్పాన్సర్ చేశారు. వారి ప్రార్థన ఆలకింపబడాలని ప్రభా, ఇదిగో వారిని తాక్కుమని అడుగుతున్నామయ్యా. ఆమేన్. వారి ప్రార్థనలు ధూపం వలె నీ సన్నిధికి వచ్చునుగాక. ఆమేన్. వారు ఎదురు చూస్తున్న కార్యములు జరుగునుగాక. ఆమేన్. ఆటంకాలు తొలగిపోవునుగాక. ఆమేన్. బంధకాలు విప్పబడునుగాక. ఆమేన్. కట్లు విప్పబడునుగాక. ఆమేన్. చెరసాల ద్వారములు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి తెరవబడునుగాక. ఆమేన్. తెరవబడునుగాక. ఆమేన్. స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకం వచ్చునుగాక. ఆమేన్. నీ సన్నిధి దిగి వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రీబాబాబాల శకతల మరికరనందరన శక్తిరి యహోరల బాకలందరి నీక్ర బ్రాసతిరిష్మ రెహూల బకాలందరి నీక్ర బ్రాసతిరిష్కరనందరన సది రెహీల బకాలందరి నీక్ర బ్రాసతిరిష్మాదరన సది. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తోత్రం. మహోరల శకల బరులుందరన శక్తిరికర జెబోరల శక్తల బారానందరన శక్తిరికర రెగ్జోల బ్రికానా మషోలే బహరన శక్తిరికర బరాషది సబలబరలందరి నీక్ర బ్రాసతిరిష్మాదరన శది. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. వి వర్షిప్ యు లార్డ్. ఒక నిమిషం మౌనముగా చేతులు జోడించి ఆయన సన్నిధిలో మౌనముగా ఉందాం. ప్రభా, మాతో మాట్లాడుము దేవా. శ్యామల ప్రభుని ఇంటిని దర్శిస్తూ ఉన్నాడు. ఒక స్త్రీ థైరాయిడ్ వ్యాధితో బాగా బాధపడుతుంది. థైరాయిడ్ వల్ల అనేక సమస్యలు, శారీరక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఈరోజు ప్రభువు యొక్క దివ్య మందసం వైపు చూసి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నీకు స్వస్థతనిస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రభు నీకు స్వస్థతనిస్తూ ఉన్నాడు. ఆమేన్. థైరాయిడ్ నుంచి, దాని యొక్క పరిణామాలు, ఇతర శారీరక రుగ్మతల నుంచి ప్రభు నీకు విడుదలనిస్తున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. జార్జ్, ప్రభు నీ కుటుంబాన్ని, నీ ఇంటిని దర్శిస్తూ ఉన్నాడు, నిన్ను దీవిస్తూ ఉన్నాడు. స్తోత్రం నాయన తండ్రి. ప్రభువా, నీకే మహిమ, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క దివ్యశ్రీ ప్రసాదం వైపు చూస్తూ వీసా రావాలని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఆ పేపర్స్ చేతిలో పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. త్వరలోనే దేవుడు మీకోసం మార్గం తెరవబోతున్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇంకొక వ్యక్తి హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్స్, ఆ రిపోర్ట్ని నీ దగ్గర పట్టుకున్నావు. అది బ్లూ కలర్, వైట్ కలర్ రిపోర్ట్ నీ చేతిలో పట్టుకొని ప్రార్థన చేస్తున్నావు. బ్లూ
వైట్ కలర్ కలిగిన ఒక రిపోర్ట్ని చేతిలో పట్టుకొని ప్రార్థన చేస్తున్నావు. దేవుడు ఆ రిపోర్ట్లలో వచ్చిన డాక్టర్స్ చెప్పిన వాటన్నిటినీ కూడా తారుమారు చేస్తున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ప్రభు నీకు స్వస్థతనిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చేతులు జోడించి మనము చివరి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్ములను ఆశీర్వదించి సదా సర్వదా తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రియులారా, ఈ నెల 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరిగే తెలుగు వడకాన్ని ఒకసారి ప్రభు సన్నిధిలో సమర్పించుదాం. ఆ వడకానికి రాబోయే వారందరినీ కూడా దేవుడు గొప్పగా దీవించాలని, ఆ వడకములో గొప్ప అద్భుతాలు, స్వస్థతలు, విడుదల జరగాలని ప్రభువా నీ పాదముల చెంత సమర్పిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా దీవించబడాలి. ఒక్కరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఈ యొక్క ఇంగ్లీష్ వడకంలో పాల్గొన్న వాళ్ళు చివరి రోజు పరిశుద్ధాత్మ అభిషేకము, బంధల విడుదల ప్రార్థన వారి జీవితంలో దురాత్మల నుంచి, దుష్ట శక్తుల నుంచి విడుదల కలుగునుగాక. వచ్చిన వారందరూ కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించబడుదురుగాక. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా, ఎంతో మంది ఈ యొక్క ఆరాధన స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తున్నారు. చాలా కృతజ్ఞతలండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత జూలై 12వ తారీఖు ఆదివారము పెద్ద ప్రార్థన, స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు ఉండబోతున్నాయి. ఆ రోజు మీ అందరికీ కూడా ప్రవచనాత్మకమైన దైవ సందేశాన్ని మేము అందించబోతున్నాము. ఈ యొక్క ఉపవాస బలముతో దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. అలాగే ఆ రోజు మధ్యాహ్నము 3 గంటలకి ఈ యొక్క దివ్య వాక్కు కేంద్రం ప్రేరట నూతనముగా మధ్యాహ్న ప్రార్థన, దివ్య కారుణ్య ప్రార్థన, కృపా సింహాసన సన్నిధిలో కారుణ్యం అని చెప్పి ప్రియులారా మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన మేము నడిపించబోతున్నాము. కనుక ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరందరూ కూడా ఆదరించాల్సిందిగా, ఈ కేంద్రంతో నిలబడాల్సిందిగా వ్యక్తిగతంగా నేను మీకు మనవి చేస్తున్నాను. మాతో కలిసి రండి, ఈ కేంద్రంతో కలిసి రండి. మా యొక్క పరిచర్యలో మీరందరూ కూడా భాగస్థులు కావాలని మిమ్మల్ని ప్రేమతో విన్నవిస్తున్నాను, వేడుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈ రోజంతా కూడా దేవుని సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఆయన కృప మేమందరినీ కూడా ఆదరించి నడిపించునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.